కోయిట్ ఇంట్లో డ్రైవర్ గా పనిచేసే వాళ్ళకి కోయిట్ వాళ్ళు ఎక్కడైనా పార్టీకి వెళ్ళారంటే నిజంగా చాలా కష్టం అనమాట. అసలు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అనేది వీడియో ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుంది. జనరల్ గా కోయిట్ వాళ్ళ ఇంట్లో పార్టీలు ఎలా ఉంటాయంటే మగవాళ్ళకి సంబంధించింది సపరేట్ ఉంటుంది, ఆడవాళ్ళకి సంబంధించింది కూడా సపరేట్ అయితే ఉంటుంది. కోయిట్ లో మనకు రెండు రకాలుగా దివానియాలు అయితే ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసరికి ఏంటంటే ఆడవాళ్ళ దువానియా, ఇంకోటి వచ్చేసరికి మగవాళ్ళ దువానియా అనమాట. మగవాళ్ళ దువానియాలోకి ఆడవాళ్ళు రాకూడదు, ఆడవాళ్ళ దువానియాలోకి మగవాళ్ళు అయితే వెళ్ళకూడదు అనమాట. వాళ్ళకి తినేవి కావాల్సిన సామాన్లన్నీ ఆ దువానియాలో అయితే ఉంటాయన్నమాట. ఇంకా దాని నుంచే తీసుకుని అయితే తింటూ ఉంటారు. పార్టీ స్టార్ట్ అయితే చాలన్నమాట. ఎప్పుడు వీళ్ళ పార్టీ అయిపోతుందో అనే వీళ్ళకే తెలియదు. వీళ్ళతో పాటు డ్రైవర్ గా మనం వచ్చినామంటూ ఇంకా బయట మనకు పార్కింగ్ లేకపోతే మాత్రం సావే మామ. పార్కింగ్ కార్ లో పెట్టేసినా కూడా మనమైతే ఆ కార్ లోనే అయితే కూర్చొని ఉండాలి వాళ్ళు వచ్చినంత వరకు. ఈ విధంగా నైట్ టైం కాబట్టి ఎండ లేదు కాబట్టి నేనైతే బతికిపోయాను. ఒకవేళ ఎండలో అయితే మధ్యాహ్నం అయితే చెమటలతో నిండిపోయేవాడిని అనమాట. ఇంకా ఋతుబాలు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మామూలుగా రావన్నమాట చెమటలు. మీలో ఎంతమంది ఇలాగా కష్టపడ్డారనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే.